గాసిప్ మస్తీ ఒకప్పుడు టాప్ రేటింగ్ లో ఉన్న బ్రహ్మముడి సీరియల్ అంటే చాలా ఇష్టం అందరికి. కానీ ఇప్పుడు మాత్రం బ్రహ్మముడి సీరియల్ ఎప్పుడు ముగుస్తుందిరో బాబోయ్ అన్నట్టయితే ఎదురు చూస్తున్నారు. మన రాజ్ అయితే గతం మర్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ అయితే హ్యాపీగానే ఉన్నాడు. కానీ మన కావ్య అయితే రాజ్ గతం మర్చిపోయినా సరే ప్రశాంతంగా అయితే ఉండనివ్వట్లేదు రాజ్ని. రాజ్కి ఎలా అయినా గతం గుర్తు చేయాలి, ఎందుకంటే నా భుజాల మీద వేసుకున్నాను ఈ భారం అంతా. ఆస్తిని మొత్తం కాపాడడం నా వల్ల అవ్వట్లేదు, ఆయన వస్తేనే నాకు కొంచెం రెస్ట్ అయితే వస్తుందని కావ్య అయితే అనుకుంటది. ఇంకా రాజ్ అయితే రాత్రి మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ కావ్య ఎవరు, హ్యాపీగా ఉన్న నా లైఫ్ లోకి వచ్చి నాకు లేనిపోని ఆలోచనలన్నీ తెప్పిస్తుంది. రాత్రి అసలు నిద్ర ఉండట్లేదు, ఈవిడి గురించి ఆలోచిస్తే సరిపోతుంది అనేసి అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంకా రాజ్ అయితే సరిగ్గా దుగ్గిరాల ఇంటి దగ్గర అయితే ఆగుతాడు. ఏంటి ఈ ఇంటికి నాకు ఏం సంబంధం ఉంది, సడన్ గా వచ్చి ఇక్కడ ఆగిపోయాను అనేసి దిగి లోపలికైతే వెళ్తుండగా ఇంకా గుమ్మం దగ్గర ఉన్న మన కావ్య అయితే రాజ్నైతే చూసేసి, ఏంటి ఆయన వచ్చేసారు, ఆయనకి గతం గుర్తొచ్చేసిందేమో అందుకే డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసాడు అనేసి ఇంకా కావ్య అయితే జ్యూస్ తాగుతూ చూస్తూ ఉంటుంది. అందరూ ఏమో హ్యాపీగా క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటున్నారు. ఈ సీరియల్లో మన రుద్రాణి అయితే ప్రతిదీ గమనిస్తూనే ఉంటది, ఎవరి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారో అన్ని చూస్తూ ఉంటుంది. రాజ్ అయితే సరాసరి లోపలికి వచ్చేయడంతో ఇంకా అందరూ రాజ్ని చూసి అయితే ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. రాజ్, ఇన్ని రోజులు ఏమైపోయావు రాజ్ అనేసి అందరూ అయితే చీమల్లాగా మోగిపోతారు రాజ్ చుట్టూ. అదేంటి వీళ్ళంతా ఎవరు, నాకు గతం గుర్తొచ్చిందా రాలేదో నాకే తెలియట్లేదే అంటూ రాజ్ అయితే అయోమయంలో ఉంటాడు. ఇదంతా కొంచెం ఫన్ గా చెప్పానే, ఏమనుకో.